హలో వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. రేవ్ పార్టీ. ముఖ్యంగా రేవ్ పార్టీ అనేది 3 రోజులుగా రేవ్ పార్టీలో హేమ పార్టిసిపేట్ చేసింది. శ్రీకాంత్ కూడా ఉండనేమో, కాదు కాదు శ్రీకాంత్ లేడు. అలాగే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఉన్నాడని చెప్పేసి పుకార్లు బయటకొచ్చినాయి. కానీ హేమ ఒక్కతే రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసింది. 50,00,000 హేమ కట్టింది అనే మేమ్స్ కూడా బయటకొస్తున్నాయి. 50,00,000 హేమ కట్టిందంటే అది అక్కడ తనిఖీల భరణి గారి ఫోటో పెట్టేసి ఇది ఒక మధ్య తరగతి తండ్రి ఆయన లైఫ్ టైమ్‌లో సంపాదించే డబ్బులురా 50,00,000 అని చెప్పి చూపిస్తున్నారు. అసలు రేవ్ పార్టీ అంటే ఏంది అనేది కొన్ని లక్షల మంది గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. రేవ్ పార్టీ అంటే ఏంది అనేది. రేవ్ పార్టీ అంటే ఎక్సైట్‌మెంట్, చాలా ఎంథూసియాస్టిక్ అనే అర్థం వచ్చేలా మనకు అర్థం వస్తుంది. రేవ్ పార్టీలో దొరికినారు అని చెప్పేసి 2 నెలలకు, 3 నెలలకు, 4 నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి మనకు ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉంటే అరెస్ట్ అవుతారు. కానీ ఆళ్ళకి శిక్షలు పడ్డాయా లేదా అనే విషయం అయితే తెలవదు. అయితే రేవ్ పార్టీ అంటే ఏంది అనేది మనం మాట్లాడుకున్నాం. రేవ్ పార్టీ అంటే చాలా ఎక్సైట్‌మెంట్ లేకపోతే ఎంథూసియాస్టిక్ పార్టీ అని. ఇంత ఎక్సైట్‌మెంట్ ఏముంటది రేవ్ పార్టీలో అంటే ముఖ్యంగా డ్రగ్స్ అనేవి మన ఇండియాలో ఇల్లీగల్. సో, రేవ్ పార్టీలో ముఖ్యంగా డ్రింక్ కంటే కూడా డ్రగ్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇక రేవ్ పార్టీ అంటే మొత్తం అర్థమైంది. రేవ్ పార్టీలో ఏముంటదంటే, రేవ్ పార్టీలో డ్రింక్, డ్రగ్స్, డాన్స్, సెక్స్, న్యూడ్ ఇవన్నీ ఉండేటియే రేవ్ పార్టీ. రేవ్ పార్టీలో ముఖ్యంగా ఫ్యాంటసీస్ ఉంటాయంట. చాలామంది రేవ్ పార్టీ ఏంది అనేది ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. సో, మనం కూడా సెర్చ్ చేసినప్పుడు రేవ్ పార్టీలో ఫ్యాంటసీ ఉంటది. ఫ్యాంటసీ అంటే ఏంది? ఉన్నది లేనట్టుగా మనం కలలు కన్నప్పుడు కలల్లో కొన్ని కలలు కంటాం. ఈ విధంగా ఉంటే బావుంటది అని. కానీ రియల్ లైఫ్‌లో అది కష్టం. సాధ్యం గూడా గాదు. చేయలేం గూడా. చేయడం తప్పు గూడా అంటది. అది ఫ్యాంటసీ. సో, ఇక్కడ రేవ్ పార్టీలోకి వెళ్ళడానికి నిజంగా మనం మాట్లాడుకున్నట్టు 50,00,000 ఎంట్రీ ఫీజ్ అయితే మొన్న ఉండేనంట. ఒక్కొక్కళ్ళకి 50,00,000 ఎంట్రీ ఫీజ్ అంటే ఎన్ని కోట్లు అయ్యుండొచ్చు. సో, ఇక్కడ రేవ్ పార్టీలోకెళ్ళే ముందు కొన్ని కండిషన్స్ ఉంటాయంట. రేవ్ పార్టీలోకి ముఖ్యంగా 100 మంది రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేస్తారు. ఆ 100 మందిలో 25 మంది మేల్ ఉంటే మిగతా 75% అంటే 75 మంది ఫీమేలుంటారు. సో, 100 మందెళ్తారు. వెళ్ళే ముందు వాళ్ళకు టెస్ట్‌లు గూడా జరుగుతాయి. వాళ్ళ హెల్త్ సిట్యుయేషన్ ఎట్లా ఉంది? వాళ్ళకేమైనా ఎయిడ్స్ ఏమన్నా ఉందా? అంటే లోపటికెళ్ళి చేయాల్సిన కార్యక్రమాలు అవే ఉంటాయి కాబట్టి ఎయిడ్స్ ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకొని లోపటికి పంపిస్తారంట. సీసీ కెమెరాలు గూడా ఏముండయి. ఎంట్రీలోనే రిసెప్షన్‌లో మొత్తం అందరూ ఫోన్‌లు హ్యాండ్ ఓవర్ జేయాలి. ఇక లోపలికెళ్ళిన తర్వాత 100 మందికి తప్పితే ఇంకొక పర్సన్ లోపల ఏం జరుగుతుందనేది చూడలేని పరిస్థితి. ఎవరు గూడా చూడరు రిస్ట్రిక్షన్స్. ఈ 100 మందిలో కొన్ని గ్రూప్‌లు అవుతారంట. గ్రూప్‌లు అయిన తర్వాత నార్మల్‌గా లోపలికెళ్ళి మొదటగా వాళ్ళకి డ్రింక్ అంటే డ్రింక్, డ్రగ్స్ అంటే డ్రగ్స్. వాళ్ళకిష్టమైనది తీసుకుంటారు. ముందుగా మనం చెప్పుకున్నాంగా ఫ్యాంటసీ. ఒక మేల్‌కి ఇంకో ఫీమేల్ పైన ఉందనుకోండి. బయట ప్రపంచంలో వాళ్ళని టచ్ చేయలేరు. వాళ్ళని ఏం చేయలేరు కూడా. కానీ రేవ్ పార్టీలో నీకిష్టం ఉన్నది చేయొచ్చు. ఒకవేళ కల కంటే నువ్వు కలలో ఏది చేయాలనుకుంటే అది చేస్తావు. అంటే ఆహ్, వాళ్ళు సో, ఇది చెప్పొచ్చో చెప్పకూడదో గానీ, ఇక్కడ రేవ్ పార్టీలో 100 మంది టీములుగా డివైడ్ అయితారు. అంటే టీమ్స్ వైస్ అయ్యి, ఆ తర్వాత 100 మందిలో మెజారిటీ అంటే ఎక్కువ మంది లేడీసే ఉంటారు కాబట్టి, ఆ లేడీస్ ఒక మెన్. సో, మనం బయట మాట్లాడుకున్నట్టు ఒక మగ వ్యక్తితో ఇద్దరు, ముగ్గురు ఆడవాళ్ళు. వాళ్ళు ఎలా అంటే అలా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు నార్మల్‌గా ఒక పర్సన్ బయట తన వైఫ్‌ని సాటిస్ఫై చేయలేకపోయినాడనుకోండి. రేవ్ పార్టీలో హస్బెండ్ వైఫ్‌ని గూడా తీసుకొస్తారంట. వైఫ్‌ని వేరే వాళ్ళు సాటిస్ఫై చేయడం ఇక్కడ హస్బెండ్ చూస్తాడు. సో, ఇలాంటి ఫ్యాంటసీలన్నీ గూడా జరుగుతాయి. ఇక్కడ థ్రీసమ్, లెస్బియన్ ఇలాంటియన్నీ గూడా ఈ రేవ్ పార్టీలో జరుగుతాయి. సో, సాయంత్రం చీకటైన తర్వాత స్టార్ట్ చేస్తే మార్నింగ్ వరకు గూడా వాళ్ళకి ఎంత స్టామినా ఉంటే అంత స్టామినా, అంత కెపాసిటీ డ్రగ్స్, డ్రింక్, డాన్స్ ఇవన్నీ గూడా రేవ్ పార్టీలో జరుగుతాయి. అందుకే చాలామంది బాగా బలిసిన వాళ్ళు రేవ్ పార్టీ అంటే ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి కోట్లు, లక్షలు ఒక లెక్క గాదు. ఆళ్ళు చిటికేస్తే డబ్బులొస్తాయి గాబట్టి, ఇవన్నీ గూడా రేవ్ పార్టీస్‌లోకి డబ్బులు పెట్టడం, ఎంజాయ్ చేయడం, రకరకాల ఎక్స్‌పీరియన్స్ బయట పద్ధతులు, పాడు ఇవన్నీ ఉంటాయి. సో, వాళ్ళే బయట నీతులు చెప్తుంటారు గానీ, చాలామంది రేవ్ పార్టీలోకెళ్ళి ఇవన్నీ గూడా లైఫ్‌లో ఎవ్వరు ఎక్కడ ఎక్స్‌పీరియన్స్ చేయనటువంటి వన్నీ గూడా రేవ్ పార్టీలో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, ఆ మజాని మళ్ళీ కావడానికి, మళ్ళీ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ జేయడానికి ఇన్ని లక్షలు గూడా డబ్బులు పెట్టి ఎళ్తూ ఉంటారు. సో, ఈ విధంగానే హేమ పోయిందా? హేమ గూడా ఈ విధంగానే చేసిందా అనేది ప్రూఫ్స్ అయితే లేవు గానీ, రేవ్ పార్టీలో మాత్రం జరిగేవి ఇవే అంట. ఇది రేవ్ పార్టీలో జరిగే అసలు రేవ్ పార్టీ అంటే ఏందనేది ముఖ్యంగా ఇది మెయిన్. డ్రగ్స్, డ్రింక్, న్యూడ్, సెక్స్
ఇవన్నీ కూడా రేవ్ పార్టీలో ఇవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా జరిగేవే ఇవే. కొంతమంది మనం చూస్తుంటాం ఆ రేవ్ పార్టీ అంటే కొంతమంది కొన్ని వీడియోలు చేస్తుంటారు. అంటే తిను, తిరుగు, తాగు ఇవన్నీ బయట కూడా చేస్తారు కదా! తింటారు, తిరుగుతారు, బయట తాగుతారు. బార్, రెస్టారెంట్లు ఇవన్నీ కూడా లీగలే. కానీ రేవ్ పార్టీలో ముఖ్యంగా ఎక్కడ లేని ఫ్యాంటసీస్ వాళ్ళకి ఎంత స్పేస్ అంటే అంత స్పేస్, ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ రేవ్ పార్టీలో చేసుకోవచ్చంట.